హాయ్ నేను సతీష్. ఇవాళ జరగబోతున్న టాస్క్లు ఏంటి, అప్డేట్స్ ఏంటి, ఏ టాస్క్ ఎట్లా జరిగింది, ఫుల్ మెయిల్స్ లాంటి వీడియో ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేశా. చూడండి, నా వీడియోలో కంటెంట్ గురించి మాత్రమే మాట్లాడుతా. ఆ షో గురించి, హౌస్లో జరుగుతున్న యాక్షన్, ఆడియన్స్ వచ్చే రియాక్షన్ ఎట్లాగా ఉంటుంది, ఓటింగ్ అనాలిసిస్ అయినా, ఓవరాల్గా అనాలిసిస్ అయినా, అప్డేట్స్ అయినా, అంతే తప్ప ఈ సెల్ఫ్ డబ్బా కొట్టుకొని సోది చెప్పి మీ టైం వేస్ట్ చేసే పరిస్థితి ఏ వీడియోలో ఉండదు. స్వీట్ అండ్ షార్ట్ వీడియోస్ బ్రీఫ్గా చెప్పేస్తా. ఇట్లాంటి వీడియోస్ పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండకుండా మ్యాక్సిమం క్లోజ్ చేస్తా. సో మీరు మాత్రం ఇట్లా చెబుతారనిపిస్తే ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అట్లాగే మీ ఓటు ఎవరికి వెయ్యండి. ఎందుకంటే సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇక్కడ, అది కూడా చెప్పేస్తా. అట్లాగే ఆ టాస్క్లకు సంబంధించి కూడా జర్నలిస్ట్ ఆ వీడియో మిస్ కాకండి. బిగ్ బాస్ తర్వాత కూడా అనేక టాపిక్స్ మీద రెగ్యులర్గా 2 ఛానల్స్లో వీడియోస్ వస్తాయి కనుక బెల్ బటన్ టచ్ చేసి యాక్టివేట్ అయితే చేసుకోండి. సరే, ప్రస్తుతానికి ఉన్న నాకు అప్డేట్ ప్రకారం ఏంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ పోస్ట్ పోన్ అయ్యిందంట, ప్రస్తుతానికి లేదంట. అది మరి ఎట్లా అంటే ఇప్పుడు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎటు 7 ఉన్నారు, 2 అవుట్ అవ్వాలి, 5 టాప్ 5 ఉండాలి. ఇది రెగ్యులర్ ఫార్మాట్. బట్ అప్పుడప్పుడు సూపర్ 6లు, సూపర్ 7లు ఇలాంటి జర్కులు జలకులు ఏదైనా ఇస్తూ ఉంటాడు కదా. ఒక సీజన్లో సూపర్ 6, ఒక సీజన్లో సూపర్ 7, అట్లా ఇప్పుడు కూడా ఒకళ్ళు చేస్తే చేయొచ్చు. కానీ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం ఏంటి అంటే వీకెండ్ శనివారం ఒక ఎలిమినేషన్, ఆదివారం ఒక ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్ ఛాన్సెస్ కూడా వెరీ హై. ఇది ఒకటో ఆప్షన్. ఇక రెండోది ఏంటంటే ఈ డబుల్ ఎలిమినేషన్ కాకుండా రెగ్యులర్గా సండేన ఒక సింగిల్ ఎలిమినేషన్. అది కూడా ఎట్లా అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్, సెకండ్ ఫైనలిస్ట్ ఎవరైతే టికెట్ ఫైనల్ మళ్ళీ రెండోది కూడా పెట్టినాడు కనుక దీని ప్రకారం వెళ్తే వాళ్ళు, మూడో ఫైనలిస్ట్, ఫోర్త్ ఫైనలిస్ట్, ఫిఫ్త్ ఫైనలిస్ట్ అని ఎట్లా చెప్పి ఫైనల్గా యూఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పి ఒకరిని, అది రెగ్యులర్గా ప్రాసెస్ ప్రకారం ఆదివారం ఒకరిని చేస్తే సింగిల్ ఎలిమినేషన్ అయిపోతుంది. ఇది రెండో ఆప్షన్. ఇక మూడో ఆప్షన్ ఏంటంటే సూపర్ 6 అని చెప్పేసి ఉంచేసి ఫినాలేకి 2 days ముందు, అంటే ఈ డే 2 థర్స్డే నైట్ ఇట్లా ఆపేసి మనకి శుక్రవారం ఎపిసోడ్ చూపిస్తారు కదా, అప్పుడు ఒక సీజన్లో శ్రీసత్యని పంపించారు కదా, అట్లా. అది మూడో ఆప్షన్. ఈ మూడింట్లో ఏదైనా జరగచ్చు, ఎట్లా అయినా ఉంచవచ్చు. ఇంక లేదు అప్పుడు కూడా పంపడం ఎందుకు, ఆ మిడ్ వీక్ ఫినాలే వీక్లో లాస్ట్లో ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ అప్పుడు ఇంకెందుకులే ఉంచేద్దాం సూపర్ 6 అంటే అది 4వ ఆప్షన్ కదా, అట్లా కూడా ఉంచవచ్చు. సో ఏదైనా జరగచ్చు. దానికి సంబంధించి ఎప్పుడు అప్డేట్ వస్తే అప్పుడు వెంటనే మీతో అయితే షేర్ చేసుకుంటా. సరేక ఓటింగ్ ప్రకారం ఎట్లా ఉంది, తనూజయ్య ఫస్ట్ ప్లేస్లో ఉంది, పక్కా సేఫ్, ఇంకా నో డౌట్. అయితే ఈవిడ ఇమ్యూనిటీ కావాలా అంటే వద్దు అని చెప్పేసి మంచి పనే చేసిందంట, మంచి నిర్ణయం తీసుకుందంట. ఎందుకంటే బిగ్ బాస్ కూడా వద్దని చెప్పేసి, సో ఇమ్యూనిటీ ఎందుకు వేస్ట్, నాకు ఆడియన్స్ ఓట్లతో ఉంటారని మంచిదే. ఎందుకంటే ఆవిడకి నువ్వు టాపర్ అమ్మా, నువ్వు టైటిల్ విన్నర్ రేసులో ఉన్నావు, టాప్ 2లో ఉంటావు, టైటిల్ గెలిచే ఛాన్స్ నీకే ఉందని అంతమంది అన్ని రకాలుగా ఫ్యామిలీ వీక్ కావచ్చు ఇన్నింట్లో వచ్చి చెప్పిన తర్వాత ఇంక వేస్టే కదా. ఇప్పుడు చాలా మంచి డెసిషన్ తీసుకుంది. కాకపోతే అక్కడ హౌస్కి కావచ్చు, ఆవిడకి కావచ్చు నచ్చింది, కానీ కళ్యాణ్కి మాత్రం ఏమాత్రం నచ్చలేదంట. బాగా ఫీల్ అయిపోయి హర్ట్ అయిపోయాడంటే, అరే నువ్వు కూడా తీసుకుని ఉంటే బాగుండు కదా ఇమ్యూనిటీ అని. బట్ అతనికి అర్థం కాదు ఏంటంటే ఆవిడ ఎప్పుడో టైటిల్ రేసులో దూసుకుపోయి వచ్చింది, ఇతను ఇప్పుడిప్పుడే టైటిల్ రేసులోకి వచ్చాడు, కానీ ఆవిడకి వెరీ నీడ్. ఆ విషయం అతనికి తెలియక అయ్యో డేంజర్లో ఉంటావేమని మాదిరిగా చెప్పాడు. ఎనీవే ఆవిడైతే పక్కాగా 100% సేఫ్. ఇంకా రెండో ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇప్పటికీ కొంతమందికి 22% ఎట్లా ఉంది అతనికి. ఇప్పటికీ కొంతమందికి డౌట్ ఏంటంటే అక్కడెక్కడో చూస్తారు, చాలా తక్కువ ఓటింగ్ జరిగిన దగ్గర కావచ్చు, లేకపోతే కొన్ని వెబ్సైట్స్లో అక్కడ లిస్ట్లో ఉన్నాడంట, నిజంగా అవుట్ అయిపోతాడంట. ఎందుకు అంత భయపడతారు? అది పక్క ఫేక్ ఓటింగ్, అది కేవలం బాట్స్ ద్వారా మేనేజ్ చేసేదే. మీరు బాగా నమ్మాలంటే యూట్యూబ్ పోలీసులో జరిగేది నమ్మండి. ఆయన దురదృష్టం ఏంటంటే సేఫ్ ప్లేతో చెడగొట్టుకున్నాడు తప్ప, ఆటలో వెనకబడ్డాడు తప్ప ఎలిమినేషన్ అయిపోయినంత లేదు. ఖచ్చితంగా ఏమది ఎక్కువ సార్లు నామినేషన్లు రాకపోవడం కూడా మైనస్ అయిపోయి. ఎందుకు రాలేదంటే రైవల్రీ 1-to-1 కొనసాగించితే బాగుండేది. ఎవరితో గొడవైనా, ఆర్గ్యుమెంట్ అయినా, నామినేషన్ అయినా తర్వాత ఫుల్ ఎమోషన్ అయిపోయి కూర్చొని ఆడవడం, షార్ట్ అవుట్ చేసుకోవడం, క్లియర్ చేసుకోవడం, నీ మనసులో ఏం పెట్టుకోక నా మనసులో ఏం పెట్టుకోకని హగ్గులిచ్చి ముద్దులిచ్చి వాదార్చుకుంటూ అంత ఎమోషన్ అయిపోయి అంత చేస్తే మరి రైవల్రీ ఎట్లా ఉండదు. ఆ ఇమాన్యుయల్ మానవుడు అందరూ మనవులే కాదనట్లే. కాకపోతే హౌస్లో రైవల్రీ కొనసాగించాలి, వారం వారం వైబ్ ఉండాలి. అట్లా కాకుండా అందరితో మంచిగా ఉండిపోవడం వల్ల ఎవరు అతను చేయలే. పర్ఫార్మెన్స్ చూస్తే అన్ని రకాలుగా ఆల్రౌండరు. ఆ రైవల్రీ ఉంటుంటే కొన్ని ఆ పాయింట్లను పట్టుకొని చేసేవాళ్ళేమో. అది లేక ఈ ఆల్రౌండర్ ఉంటే ఎట్లా చేస్తారు? అదే దురదృష్టం తప్ప పక్కా సేఫ్, అవుట్ అయిపోయినంత సినిమా లేదు. ఇక మూడో ప్లేస్లో సంజన. ఈవిడ కూడా మంచి ఓటింగే, 18-19% ఉంది. సింగిల్ అయినా ఎలిమినేషను, డబుల్ ఎలిమినేషన్ అయినా ఈవిడికి వచ్చే ఇబ్బంది ఏమి లేదు. పక్కాగా సేఫ్ జోన్లో ఉంది, డేంజర్ జోన్లో లేదు. ఈవిడి కూడా అక్కడో ఇక్కడో ఎక్కడో పట్టుకొని వచ్చి వాళ్ళు ఒకవేళ బిగ్ బాస్ టీం కావాలని మొన్న 2 సందర్భాల్లో బాటమ్ 2లో పెట్టినట్టుగా పెట్టి కావాలని పంపించేస్తుంది తప్ప ఓటింగ్ పరంగా ఆవిడకి ఈ వారం బాగా కలిసి వచ్చిన వారమే. ఇప్పుడు కంటే ఇంకా చెప్పాలంటే గత 2 వారాల నుంచి కలిసి వచ్చింది. ఆ వారం
రీతుతో గొడవైన చూడు ఆ లిస్ట్లో హోస్ట్ వీకెండ్లో కోటింగ్ అంతా అక్కడ నుంచి కలిసి వచ్చింది. పైగా ఈ వారం కూడా బాగా కలిసి వచ్చింది. సింపతి వస్తే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ లాంటి విన్నర్ చేయలేదా మన ఆడియన్స్? అట్లాగే ఉంటుంది. దేవుడికి బాగా వర్కౌట్ అయిందారే తీసేస్తున్నారని చెప్పి ఆవిడ ఏడవడం. నిన్న కూడా ఆ భరణి వాళ్ళు ఒక మంచి డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా బాగా ఏమో అరే నాకు మొహమాటం అన్నా, నేను అడగలేనన్నా, అయినా నాకు సపోర్ట్ రావట్లేదన్నా అంటే అంత టార్గెట్ చేస్తారు. ఇదంతా కంప్లీట్గా పాజిటివ్ ఎపిసోడ్. నేను ఎపిసోడ్ కావచ్చు, వీక్ కావచ్చు, పక్కా సేఫ్. ఇక 4th ప్లేస్లో భరణి. ఈయనకు కూడా కంప్లీట్గా పాజిటివ్ అండ్ సింపతి. నిన్న ఎపిసోడ్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. భరణి చాలా ప్లస్ పాయింట్, చాలా మెచ్యూరిటీగా హుందాగా వ్యవహరించాడు. ఇప్పుడు ఏమది సుమన్ శెట్టి ఇస్తాననేటప్పుడు ఆయన తీసుకోవచ్చు, ఎక్కడికో వెళ్ళిపోతాడు, 300 దాటిపోయి పక్క సేఫ్ జోన్లో పోవచ్చు. కానీ నాకు వద్దులే అని చెప్పేసి ఆవిడకి ఇచ్చే, ఆవిడకి కూడా నీడ్ అని చెప్పడం కావచ్చు. ఇవన్నీ కూడా మంచి పాజిటివ్ వైబే కదా. ఆ సంజన విషయంలో ఇతడు తీసుకునే డెసిషన్, అట్లాంటి డెసిషన్స్ ఫస్ట్ నుంచి కంటిన్యూ చేస్తుంటే, మెయింటైన్ చేస్తుంటే పక్కా టైటిల్ రేసులోకి దూసుకొచ్చేవాడు. సో అతనికి తెలిసినా సరే అతనికి వద్దని చెప్పడం, ఆవిడికి హెల్ప్ చేసినట్టు అవుతుందని చెప్పడం. అట్లాగే అన్నింటికంటే హైలైట్ ఏంటంటే లైవ్ చూస్తే నిజంగా భరణి బాధ చూస్తే ఎవరికైనా అయ్యో పాప అనిపిస్తుంది. అంతలా బతిమలాడాడు, ప్లీజ్ తనుజ నాకు హెల్ప్ చేయి, ఒకవేళ బ్యాట్ వచ్చి నేను ఈ వారం అవుట్ అయితే మొత్తం కంప్లీట్గా గేమ్లోంచి అవుట్ అయిపోతున్నాను కదా అంటే ఆవిడ చాలా స్ట్రాటజీగా తెలివిగా గేమ్ ఆడింది. ఫస్ట్లో బాటంలో ఉండే డిమోన్ అండ్ ఎమ్మెన్ఎల్ని డౌన్లోకి లాగడానికి, లీస్ట్లోకి లాగడానికి ఇక్కడ లీస్ట్లో ఉన్న భరణి సుమన్ సంజనాతో చేతులు కలిపి వాళ్ళకి గైడ్ చేసి, వాళ్ళని మ్యానిపులేట్ చేసి, వీళ్ళ ద్వారా వాళ్ళని పట్టుకుని కాళ్ళు పట్టుకుని కిందకు గుంజింది. దెబ్బకి డిమోన్ పూర్తిగా రేసులోంచి అవుట్ అయిపోయాడు. ఎమ్మెన్ఎల్ కూడా డౌన్ఫాల్కి వచ్చేసాడు. అట్లాగే వాళ్ళు వచ్చేసిన తర్వాత ఏం చేసింది, వాళ్ళ లీస్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళతో జట్టు కట్టి ఇక భరణి టాప్లోకి వెళ్ళాడు కనుక భరణి సంజన వీళ్ళ మీద ఫోకస్ పెట్టి వీళ్ళని గుంజడం లాగింది. ఇది కదా గేమ్. అక్కడ వాళ్ళు బలి, ఇక్కడ వీళ్ళు బలి. ఈవిడ బాటంలో ఉండి ఈవిడ అప్పుడు టాప్లోకి వచ్చి కూర్చొని చూసారు. ఇది గేమ్. ఆవిడ అట్లా గేమ్ ఆడుతుంది, వీళ్ళు తెలివి తక్కువగా ఆడుతున్నారు, అదే తేడా. అయితే ఆయన అంతలా బతిమలు ఆడుకుంటే మరి లాస్ట్లో ఆడియన్స్ వచ్చినప్పుడు భరణి గారు అంటావు, నాన్నగారు అంటావు, భరణి సార్ అంటావు ఏంటమ్మా అనేప్పుడు బాండ్ ఉందండి. బాండ్ ఉంటే నిజంగా ఆయన బతిమలు ఆడిందని బాండ్ లేకపోయినా ఇచ్చేద్దామని పరిస్థితి వస్తుంది. అంతలా అనిపించింది. సర్లే ఆడియన్స్ అన్నీ చూస్తారు కదా అని. బట్ టాప్లో ఉన్నప్పుడు తీసేసావమ్మా, లీస్ట్లో ఉన్నప్పుడు కూడా తీయొద్దని, టాప్లో ఉన్నప్పుడు తీసి, లీస్ట్లో ఉన్నప్పుడు తీసి, మరి ఆవిడ మాత్రం టాప్లో ఉన్నప్పుడు ఆ ఊసే లేకుండా ఉంటే మిగతా వాళ్ళకి ఖచ్చితంగా సింపతి వస్తుంది. అయ్యి బాబోయ్ ఏంటిది, కింద పడ్డా నాదిపై చేయని మాత్రం ఎటు వెళ్ళినా సరే నా కత్తికి 2 వైపులా పదును ఉంటుందని లెక్క తనుజ గేమ్ వల్ల మిగతా ప్లేయర్స్కి, ఇప్పుడు కళ్యాణ్కి 100% ఆవిడ బిహేవియర్ వల్ల అతనికి ప్లస్ పాయింట్. టైటిల్ రేస్లోకి వచ్చాడంటే కారణం ఆవిడ వల్లే. అట్లాగే ఇక్కడ భరణికి విషయంలో కావచ్చు. సో వీళ్ళందరికీ కూడా కంప్లీట్గా పాజిటివ్ వైబ్ వస్తుంది, సేవ్. ఇక ఇక్కడ నుంచి ఎవరు డేంజర్ అబ్బా అంటే డీమోన్ పవన్ దురదృష్టం. కంటెంట్ తగ్గిపోయింది, ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి జర్నీ లేదు. టాస్క్లో కూడా పెద్దగా ఆడి అయ్యో బాగా కష్టపడ్డాడు అంటే ఈ పర్టికులర్ ఈ వీక్లో ఈ కీలకమైన దశలో. సో కొంత మైనస్ ఉంది. సుమన్ శెట్టి ఇక లాస్ట్లో ఉన్నాడు. ఎటును ఆయనది కూడా నేను బాధాకరం అనిపించింది. ఏడవడం, ఆ సంజన కోసం ఇద్దామన్నప్పుడు చాలా మెచ్యూర్డ్గా పెద్దరికం ప్రదర్శించాడు. చాలా నచ్చాడు నాకైతే. మీకేం కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి, నేను సపోర్ట్ చేస్తాను లెక్క చెప్పాడు. చూడండి, దెబ్బతో సంజన ఇన్ని రోజులు చెప్పిందంతా తుడిచిపెట్టుకుపోయింది ఒక్క ఎపిసోడ్తో. మాట్లాడితే వీకెండ్ సంజన నామినేషన్, సంజన నాకు సపోర్ట్ చేయలేదు, సంజన నాకు ఎంకరేజ్ చేయలేదు, ఎన్నిసార్లు చెబుతామని వచ్చిన నెగిటివిటీ మొత్తం నిన్న ఒక్క ఎపిసోడ్తో మొత్తం ఫసక్ కొట్టుకెళ్ళిపోయింది. ఒక సునామీ వచ్చి తుడిచిపెట్టేసినట్టుకు పోయింది. బాగా నచ్చేసి ఉంటాడు చాలామందికి, నేను అనుకుంటాను. నాకైతే నచ్చాడు. మరి మీకు కూడా ఆ సీన్లో నచ్చితే కామెంట్ పెట్టండి. అయితే డేంజర్ జోన్లో అయితే వీళ్ళిద్దరే ఉన్నారు, సుమన్ అండ్ డీమోన్ పవన్. మరి మీకేమనిపించిందో ఓవరాల్గా కామెంట్ చేయండి, లైక్ చేయండి, 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.